विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ఆశీర్వాదాలు నమస్కరించుకొని ఈరోజు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఓసూరు శాఖ తరపున స్వర్గీయ శ్రీ కోదండరామయ్య గారి స్మారక భవనం అయినటువంటి ఆంధ్ర సాంస్కృతిక సమితి వేదికగా జరిగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి రారండని స్వాగతం తెలుపుతూ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరపున ఈనాటి సమావేశ అధ్యక్షుల తరపున మీకు అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ వేదికను అలంకరించిన పెద్దలకు మా రాజేశ్వరి గారిని దుర్రపాటి రాజేశ్వరి గారిని వేదిక మీదకి రావాలని నేను కోరుకుంటున్నాను. అనేక పుస్తకాల రచయిత ఒరియా భాష నుండి మన తెలుగుకు చాలా పుస్తకాలు తెచ్చినారు. సుమారు నాకు 10 ఏళ్లుగా ఆ అమ్మ పరిచయస్తురాలు. తర్వాత రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఏం చేస్తుంది, ఏం చేయాలా అనుకుంటున్నామని సమావేశంలో మీకు తెలుపుతూ ఏమేం చేస్తున్నామనేది నాకన్నా బాగా మా సీతారామయ్య గారు మీకు తెలుపుకుంటారు. కానీ ఇక్కడ అవకాశం ఇచ్చిన మా అంతర సాంస్కృతిక సమితికి మా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య తరపున మా నమస్కారాలు తెలుపుతున్నాం. వాళ్ళు 1972 నుంచి కోదండరామయ్య గారు స్థాపించిన ఈ స్థలంలో తెలుగు భాష కోసం పోరాడుతున్నాం. కానీ ఇది సాలదు. ఈ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య సుమారు 16 రాష్ట్రాల్లో ఇట్లా సమావేశాలు చేసి తెలుగుకు ఏం చేయాలా, ఏం చేస్తే మనం రాష్ట్రంలో ఉంటామని మేము పోరాడుతున్నాం. కాబట్టి ఈ అధ్యక్షుడు 4 పలుకులతో మీరు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని మీరు అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ. ఎవరంటే సమితి అధ్యక్షులు. వాళ్ళు ఏమైనా మాకు సలహాలు ఇచ్చాలా. అట్లే వయోవృద్ధులైన ముద్దుకృష్ణుడు అనేక తెలుగు సభలో మాట్లాడతారు, పాల్గొంటారు. ఆయన కూడా మాకు సలహాలు ఇవ్వాలి. ఇంకొక కోరిక ఏమంటే వాళ్ళకి ఈ సభామూలంగా నేను వినియోగించుకుంటున్నాను. కోదండరామయ్య ఇచ్చిన స్థలంలో ఖాళీ నేల జాస్తి ఉంది. దానిలో ఏమైనా బిల్డింగులు కట్టే ఇక్కడున్న పుణ్యాత్ములు వేదికని అలంకరించిన పెద్దలకు మాకు సహాయం చేయాలా, మనం ఏమైనా చేయాలని కోరుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు నా హృదయపూర్వక నమస్కారములు అందిస్తున్నాను. సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమం ముందుండి చేయాలనే ఆశతో వచ్చి చేస్తున్నటువంటి మన సమాఖ్యకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇది ప్రతి ఏడాది కొనసాగాల్సినటువంటి విషయం అన్నమాట. ఇది మనకు కొత్తదే అయినా కూడా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. అమ్మగారు వచ్చినారు, నిజంగానే ఆశ్చర్యకరమైనటువంటి విషయం అది. స్థానికంగా మనం ఎన్ని కార్యక్రమాలైనా చేసుకోవచ్చును. ఆ అమ్మ ఎట్లమ్మ వచ్చినారు పరంపర నుండి అంటే, మా అబ్బాయి ఇక్కడ ఉన్నారు, దానివల్ల వచ్చినాం సార్, ఇక్కడ అక్కడ ఉంటామన్నారు. చాలా సంతోషమైనటువంటి విషయము. వయసు అయినా ఆరోగ్యాన్ని చూసుకోకుండా ఇంత దూరం రావడం అనేది చాలా ఘనకార్యమైనటువంటి విషయము. మళ్ళీ రామస్వామిరెడ్డి గారు అనేకమైనటువంటి బాధ్యతలు ఎవరినెత్తన తోస్తామా అనేసింది ఆలోచనతోనే వస్తాడు ఆయన. కుప్పలు దెబ్బలుగా ఏదో ఒక విషయం శక్తిలో పట్టుకొని వస్తాడు ఆయన. ఆయన పని అది. 50 ఏళ్ళుగా ఆయన నాకు ఆత్మీయ మిత్రుడు. నేను ఆయన చూడకపోతే పిలుస్తాడు ఆయన, ఎందుకు రాలేదు అంటాడు.
సరిపోయేట్లు తలచూపెట్టి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. ఒక స్థిరమైనటువంటి అభిప్రాయంలో కానీ ఆయన ఉండింటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే కాదగినటువంటి వ్యక్తి, కొన్ని వేల పుస్తకాలు చదివినటువంటి మహానుభావుడు, సాహిత్యాన్ని గురించి అనర్గళంగా మాట్లాడతాడు. నాకు ఈ పుస్తకాల గురించి మాట్లాడేటటువంటి ఆయన ఒక్క మనిషి మాత్రమే దొరికినట్టు మరి ఎవరూ లేదు. పుస్తకాలు కొనేవాళ్ళు లేదు, పేపర్లు కొనేవాళ్ళు లేదు. ఇట్లాంటి నీచమైనటువంటి స్థితికి మనము త్రోయబడినామన్నమాట. ఒకప్పుడు భాషకు పట్టం కట్టినటువంటి ఈ భవనం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మహాకళాకారులు, కవులు, రచయితలు సాదాసీద మనుషులు కాదు వాళ్ళు. కోదండరామయ్య నుండి వచ్చినారు. తర్వాత కోవిడ్ పుణ్యమా అనేసిందే అన్నీ డల్ అయిందనమాట. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరిగింది. జరగాల్సినటువంటి కార్యక్రమాలంతా కూడా నిలిచిపోయింది. దాని తర్వాత పునరుజ్జీవనం జరుగుతూ ఉంది.